హాయ్ ఫ్రెండ్స్, యాప్ టాక్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఏఎల్పి మరియు టెక్నీషియన్స్కి ప్రిపేర్ స్టూడెంట్స్ కోసం 60 డేస్ మ్యారథాన్ సిరీస్ స్టార్ట్ చేశాను. ఈ 60 డేస్ మ్యారథాన్ సిరీస్లో మనం కంప్లీట్గా ఏఎల్పి మరియు టెక్నీషియన్ అడిగిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ తీసుకొని చాప్టర్ వైజ్గా డివైడ్ చేస్తూ మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఏ క్వశ్చన్స్కి మీరు షార్ట్ కట్స్ అప్లై చేయాలి, ఏ క్వశ్చన్స్ మీరు ఆప్షన్ ద్వారా చేయాలి, ఏ క్వశ్చన్స్ మీరు లాజికల్గా చేయాలి అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఈరోజు డే 31 అనమాట. అంటే ఇప్పటివరకు నేను 30 వీడియోస్ అప్లోడ్ చేశాను. సో ఈ 60 డేస్ మ్యారథాన్ సిరీస్ ఎగ్జామ్కి ముందు అన్ని వీడియోస్ చూసి వెళ్ళండి. డెఫినెట్గా మీకు మ్యాథ్స్లో మంచి స్కోర్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. నేను ఏదైతే క్లాస్ చెప్తున్నానో ఆ క్లాస్కి సంబంధించిన పీడిఎఫ్ యాప్ టు టాక్స్ టెలిగ్రామ్ గ్రూప్లో మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఎవ్రీడే ఈవినింగ్ 9:30కి వీడియో అనేది అప్లోడ్ చేయడం జరుగుతుంది. టాపిక్ వచ్చేసి క్యాలెండర్లో ఆల్రెడీ 2 వీడియోస్ అప్లోడ్ చేశాను. ఈరోజు ఈ వీడియోలో ఫైనల్ 2 మోడల్స్ ఉన్నాయి. ఈ మోడల్ చెప్పిన తర్వాత కంప్లీట్ క్యాలెండర్ టాపిక్ అనేది క్లియర్ అయిపోయినట్టే. మిగిలిన 2 మోడల్స్ వచ్చేసి రిపిటేషన్ ఆఫ్ క్యాలెండర్. ఇప్పుడు వచ్చిన క్యాలెండర్ మళ్ళీ ఎన్ని డేస్ తర్వాత సేమ్ క్యాలెండర్ అనేది రిపీట్ అవుతుంది. ఇక్కడ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ కండిషన్ చూడండి. ఇచ్చిన ఇయర్ లీప్ ఇయర్ అయితే రిపీట్ అయ్యే క్యాలెండర్ కూడా లీప్ ఇయర్ అవ్వాలి, లీప్ ఇయర్ అవుతుంది. ఇక్కడ మనం ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో చూడాలి. ఇయర్ లీప్ ఇయర్ అయితే రిపీట్ అయ్యే క్యాలెండర్ కూడా లీప్ ఇయర్ అవుతుంది. ఒకవేళ ఇచ్చిన క్యాలెండర్ ఇయర్ అనేది నాన్ లీప్ ఇయర్ అయితే రిపిటేషన్ క్యాలెండర్ కూడా ఏమవుతుంది, రిపీట్ అయ్యే క్యాలెండర్ కూడా ఏమవుతుంది, నాన్ లీప్ ఇయర్ అవుతుంది. సో ఈ పాయింట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఇచ్చిన ఇయర్ లీప్ ఇయర్ అయితే రిపీట్ అయ్యే క్యాలెండర్ కూడా లీప్ ఇయర్ అవుతుంది. ఇచ్చిన ఇయర్ నాన్ లీప్ ఇయర్ అయితే రిపీట్ అయ్యే క్యాలెండర్ కూడా నాన్ లీప్ ఇయర్ అవుతుంది. సో ఒకటి ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ నాన్ లీప్ ఇయర్ అయితే ఎన్ని ఇయర్స్కి ఆ క్యాలెండర్ అనేది రిపీట్ అవుతుంది. ఒకటి ఫస్ట్ మనం జనరల్ వేలో చేస్తే ఆడ్ డేస్ 0 రావాలి. మనం సేమ్ క్యాలెండర్ రిపీట్ అవ్వాలంటే ఆడ్ డేస్ ఎన్ని రావాలి, మనకి 0 రావాలి. సో ఆడ్ డేస్ 0 వస్తే మనకు సేమ్ క్యాలెండర్ అనేది రిపీట్ అవుతుంది. నాన్ లీప్ ఇయర్లో మనం ఫస్ట్ ఏం చెప్పాను, ఆడ్ డేస్ 0 రావాలి. ఇంకొకటి కొన్నిసార్లు ఇయర్ అనేది 6 ఇయర్స్కి క్యాలెండర్ రిపీట్ అవుతుంది, అలాగే 11 ఇయర్స్కి క్యాలెండర్ అనేది రిపీట్ అవుతుంది. సో ఎప్పుడు 6 ఇయర్స్కి రిపీట్ అవుతుంది, ఇప్పుడు 11 ఇయర్స్కి రిపీట్ అవుతుంది. ఈ ఇయర్ ఏమై ఉండాలి, నాన్ లీప్ ఇయర్ అయ్యి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2005 ఏంటిది, నాన్ లీప్ ఇయర్ కదా. లీప్ ఇయర్ అంటే లాస్ట్ 2 నెంబర్స్ అనేవి 4th డివైడ్ అవ్వాలి. 2005 అనేది నాన్ లీప్ ఇయర్. ఇప్పుడు మనం ఇది 6 ఇయర్స్కి వస్తుందా 11 ఇయర్స్కి వస్తుందా, ఇది మనకేమొస్తుంది 6 ఇయర్స్కి వస్తుంది. 6 ఇయర్స్ అంటే ఎప్పుడు వస్తుంది సేమ్ క్యాలెండర్ మళ్ళీ రిపీట్ 2011. ఫర్ ఎగ్జాంపుల్ 2007 ఉంది, సేమ్ క్యాలెండర్ మళ్ళీ ఎప్పుడు రిపీట్ అవుతుంది 2007 సేమ్ క్యాలెండర్. ఇది నాన్ లీప్ ఇయర్ కాబట్టి 6 ఇయర్స్కి రిపీట్ అవుతుందా 11 ఇయర్స్కి రిపీట్ అవుతుందా, ఈ క్యాలెండర్ వచ్చేసి 11 ఇయర్స్కి రిపీట్ అవుతుంది. అంటే ఇది ఎంత అవుతుంది 2018. అంటే ఎప్పుడు 6 ఇయర్స్కి వస్తుంది, ఎప్పుడు మనకి 11 ఇయర్స్కి వస్తుంది. నెక్స్ట్ మన డౌట్ ఏంటి అంటే ఎప్పుడు 6 ఇయర్స్కి వస్తుంది, ఎప్పుడు 11 ఇయర్స్కి వస్తుంది. సో ఇచ్చిన ఇయర్ అనేది ఫస్ట్ పాయింట్. ఇచ్చిన ఇయర్ అనేది లీప్ ఇయర్ వెంటనే వస్తే ఆ క్యాలెండర్ 6 ఇయర్స్కి రిపీట్ అవుతుంది. 6 ఇయర్స్కి రిపీట్ అవుతుంది. అదేలాగా ఫర్ ఎగ్జాంపుల్ 2005 తీసుకున్నాను. 2005 ఏంటిది, దీనికి ముందు లీప్ ఇయర్ ఏముంది 2004 కదా. సో లీప్ ఇయర్ వెంటనే వచ్చింది కాబట్టి సేమ్ క్యాలెండర్ రిపీట్ అవుతుంది 6 ఇయర్స్ తర్వాత. అంటే ఎంత అవుతుంది 2011. అలాగే 2000
17 ఉంది. సో 2017 కూడా ఏమవుతుంది, సేమ్ మన లీప్ ఇయర్ వెంటనే వచ్చింది కాబట్టి 6 ఇయర్స్కి రిపీట్ అవుతుంది. ఎప్పుడు రిపీట్ అవుతుంది, 2023కి సేమ్ క్యాలెండర్ రిపీట్ అవుతుంది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఏప్రిల్ 11కి వస్తుంది. ఇచ్చిన ఇయర్ లీప్ ఇయర్ వెంటనే కాకుండా వస్తే, లీప్ ఇయర్ వెంటనే కాకుండా వస్తే అది 11 ఇయర్స్కి రిపీట్ అవుతుంది. 11 ఇయర్స్కి రిపీట్ అవుతుంది. లీప్ ఇయర్ వెంటనే వస్తే 6 ఇయర్స్కి, లీప్ ఇయర్ వెంటనే రాకపోతే అది 11 ఇయర్స్కి రిపీట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2018 తీసుకున్నాను. 2018 లీప్ ఇయర్కి వెంటనే వచ్చిందా, రాలేదు. ఎన్ని ఇయర్స్ రిపీట్ అవుతుంది, 11 ఇయర్స్కి రిపీట్ అవుతుంది. 2029 సేమ్ క్యాలెండర్ ఎప్పుడు రిపీట్ అవుతుంది, 2029. అలాగే 2027 ఇది లీప్ ఇయర్ వెంటనే రాలేదు కాబట్టి ఎన్ని ఇయర్స్, 11 ఇయర్స్కి రిపీట్ అవుతుంది, 2038. సో ఇలా మన సేమ్ క్యాలెండర్ అనేది నాన్ లీప్ ఇయర్ అయితేనేమో లీప్ ఇయర్ వెంటనే వస్తే 6 ఇయర్స్కి, లీప్ ఇయర్ వెంటనే రాకపోతే 11 ఇయర్స్కి సేమ్ క్యాలెండర్ రిపీట్ అవుతుంది. ఒకవేళ లీప్ ఇయర్ అయితే, థర్డ్ పాయింట్ ఏంటిది, లీప్ ఇయర్ అయితే సేమ్ క్యాలెండర్ అనేది, లీప్ ఇయర్ అయితే సేమ్ క్యాలెండర్ అనేది ఎప్పుడు రిపీట్ అవుతుంది, ఎన్ని ఇయర్స్కి, 28 ఇయర్స్కి సేమ్ క్యాలెండర్ అనేది రిపీట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2024 ఇదేంటిది లీప్ ఇయర్ కదా. సో మళ్ళీ సేమ్ క్యాలెండర్ ఎప్పుడు రిపీట్ అవుతుంది, 28 ఇయర్స్కి. సో 2052. ఓకే, సో ఈ పాయింట్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నాన్ లీప్ ఇయర్ అయితేనేమో కొన్నేమో 6 ఇయర్స్కి వస్తుంది, ఇంకోటి 11 ఇయర్స్కి వస్తుంది. లీప్ ఇయర్ అయితేనేమో మనకి 28 ఇయర్స్కి సేమ్ క్యాలెండర్ రిపీట్ అవుతుంది. ఇంకో పాయింట్ ఏం చెప్పాను, ఇచ్చిన లీప్ ఇయర్ అయితే రిపీట్ అయ్యే క్యాలెండర్ కూడా లీప్ ఇయర్ అవుతుంది. చూడండి 2024 లీప్ ఇయరే, రిపీట్ అయ్యే క్యాలెండర్ కూడా ఏంటిది 52 కదా. సో ఇది కూడా లీప్ ఇయరే. ఒకవేళ ఇచ్చిన క్యాలెండర్ నాన్ లీప్ ఇయర్ అయితే రిపీట్ అయ్యే క్యాలెండర్ కూడా ఏమవుతుంది, నాన్ లీప్ ఇయర్ అవుతుంది. ఇక్కడ మనం ఏం చేయొచ్చు, ఆప్షన్ ఎలిమినేషన్ మెథడ్లో మనం అప్లై చేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయొచ్చు. ఇంకొకటి లాస్ట్ మోడల్ ఒకటి ఉంది. ఫస్ట్ 100 ఇయర్స్లో ఎన్ని ఆడేస్ ఉన్నాయి, 100 ఇయర్స్ తీసుకున్నారు ఇయర్స్. నెక్స్ట్ ఏం చేయాలి, లీప్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయి, ఈ 100 ఇయర్స్లో లీప్ ఇయర్స్ ఎన్ని ఉన్నాయి, ఆల్రెడీ ఫస్ట్ వీడియోలో చెప్పాను. ఎన్ని లీప్ ఇయర్స్ వస్తాయి, 24 లీప్ ఇయర్స్. మొత్తం ఏం అనుకోవాలి, ఆడ్ డేస్ 124. మనం ఆడ్ డేస్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి, రిమైండర్ ఆఫ్ 7 కదా. సో 124/7 తీసుకుంటే ఎన్ని ఆడ్ డేస్ వస్తాయి, 5 ఆడ్ డేస్. అలాగే 200 ఇయర్స్లో ఎన్ని ఆడ్ డేస్ ఇస్తాయి మనకి, ఈ 200 ఇయర్స్ తీసుకుంటాము. ఈ 200 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి, 48 లీప్ ఇయర్స్. ఓవరాల్గా 248/7 తీసుకుంటే 7 3 21, తర్వాత 3 7 5 35, 3 ఆడ్ డేస్. ఫస్ట్ 300 ఇయర్స్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి, 300 ఇయర్స్ తీసుకోవాలి. ఈ 300 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి, మొత్తం 75. 100 లీప్ ఇయర్ కాదు, 200 లీప్ ఇయర్ కాదు, 300 లీప్ ఇయర్ కాదు, మొత్తం ఎన్ని ఉన్నాయి, 72. ఓవరాల్గా 372/7. 7 5 35, 22, 7 3 21, 1 ఆడ్ డే మిగిలింది. ఫస్ట్ 400 ఇయర్స్లో ఎన్ని ఆడ్ డేస్ వస్తాయి, 400 ఇయర్స్ తీసుకోవాలి. ఈ 400 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ వస్తాయి మనకి, 97 లీప్ ఇయర్స్ వస్తాయి. మొత్తం ఓవరాల్గా ఎంత, 497 ఆడ్ డేస్. 7తో డివైడ్ చేస్తే 7 7 49, 7 1 7 ఎగ్జాక్ట్గా డివైడ్ అవుతుంది కాబట్టి రిమైండర్ ఎంత, 0 అవుతుంది. ఓకే, అలాగే 500 ఇయర్స్లో ఎన్ని ఆడ్ డేస్ అంటే మళ్ళీ మీరు మొత్తం రాయాల్సిన పని లేదు, డివైడ్ చేయండి. ఎలా రాయొచ్చు మనం, 500ని 400 + 100గా రాయండి. 400కి ఎన్ని ఆడ్ డేస్, 0 ఆడ్ డేస్. 100కి ఎన్ని ఆడ్ డేస్, 5 ఆడ్ డేస్. దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, 5 ఆడ్ డేస్. అంటే మనం 4 ఇయర్స్ తర్వాత మళ్ళీ 4 సెంచురీ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఏమవుతుంది, సేమ్ రిపీట్ అవుతుంది. అలాగే 600 ఇయర్స్ అంటే ఎన్ని ఆడ్ డేస్ వస్తాయి, 3 ఆడ్ డేస్ వస్తాయి. మళ్ళీ 1 ఆడ్ డే, 0. ఇలా మళ్ళీ సేమ్ ఆడ్ డేస్ అనేవి రిపీట్ అవుతూనే వస్తాయి అన్నమాట. నెక్స్ట్ అలాగే ఫస్ట్ డే ఆఫ్ జనవరి స్టార్టింగ్ ఏముంది, మండే ఉంది. సెకండ్ ట్యూస్డే, థర్డ్ వెడ్నెస్డే, ఫోర్త్ థర్స్డే. ఈ పాయింట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫిఫ్త్ ఫ్రైడే, సిక్స్త్ సాటర్డే, సెవెంత్
7 వచ్చినా మోర్ దాన్ 7 వచ్చినా ఏం చేయాలి, 7తో క్యాన్సిలేషన్ చేయండి, రిమైండర్ ఎంత వస్తుంది 0. అంటే 0 వస్తే అదేమవుతుంది సండే అవుతుంది. ఓకే, ఇక్కడ 5 అంటే ఫ్రైడే, 3 అంటే వెడ్నెస్డే, 1 అంటే మండే, 0 అంటే సండే. ఇక్కడ మనకి క్వశ్చన్స్ ఏమైనా అడుగుతారంటే లాస్ట్ డే ఆఫ్ సెంచురీ ఇయర్ కెన్ నెవర్ బి, లాస్ట్ డే ఆఫ్ సెంచురీ ఇయర్ కెన్ నెవర్ బి లాస్ట్ డే ఆఫ్ సెంచురీ ఇయర్స్ ఇవే కదా లాస్ట్ డే ఆఫ్ సెంచురీ ఇయర్స్. ఇక్కడ మనకి ఏమొచ్చింది ఫ్రైడే వచ్చింది, వెడ్నెస్డే వచ్చింది, మండే వచ్చింది, సండే వచ్చింది. ఇంకేమీ రావు, ట్యూస్డే రాదు, థర్స్డే రాదు, సాటర్డే రాదు. ఈ 3 డేస్ అనేవి లాస్ట్ డే ఆఫ్ సెంచురీ ఇయర్స్లో మనకు రావు. ఈ క్వశ్చన్ మనకి చాలాసార్లు ఎగ్జామ్లో అడిగాడు. ఓకే, ఆడ్ డేస్ మళ్ళీ తీసుకుంటే 100 ఇయర్స్కి ఏమో 5 ఆడ్ డేస్, 200 ఇయర్స్ ఏమో 3 ఆడ్ డేస్. ఇవి ఆడ్ నెంబర్సే వచ్చినాయి. 300 ఇయర్స్కి 1 ఆడ్ డే వచ్చింది, 400 ఇయర్స్కి ఎన్ని ఆడ్ డేస్ వస్తాయి 0 ఆడ్ డేస్. దీని పరంగా మనం తీసుకుంటే 1600కి ఎన్ని ఆడ్ డేస్, ఇది ఎగ్జాక్ట్గా 4తో డివైడ్ అవుతుంది కాబట్టి 0 ఆడ్ డేస్. 1700 ఇవి గుర్తుపెట్టుకోండి, 1700కి ఎన్ని ఆడ్ డేస్ వస్తాయి, ఇది మనం ఎలా రాయొచ్చు 1600 ప్లస్ 100 ఇయర్స్ 5 ఆడ్ డేస్. అలాగే 1800 ఎన్ని ఆడ్ డేస్ వస్తాయి 3 ఆడ్ డేస్. 1900 ఎన్ని ఆడ్ డేస్ వస్తాయి 1 ఆడ్ డే. 2000 ఎన్ని ఆడ్ డేస్ 0 ఆడ్ డేస్. ఈ 3 ఇయర్స్ గుర్తుపెట్టుకోండి. 19th సెంచరీ అయితేనేమో 1 ఆడ్ డే, 20th సెంచరీ అయితే ఏమో 0 ఆడ్ డేస్ వస్తాయి. ఇప్పుడు మనం ఏం చేయాలి, లాస్ట్ మోడల్ ఏం మిగిలిందంటే మనకు డేట్ ఇస్తాడు, ఏ రోజు మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ 15th ఆగస్టు 1947 అనేది ఏ రోజు కనుక్కోవాలి. ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మనం ఏం చేస్తామంటే ఇప్పుడు 1947 ఇయర్ మొత్తం కంప్లీట్ అయిందా, కంప్లీట్ కాలేదు, ఆగస్టు వరకే అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి 1946 వరకే తీసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏం చేయాలి 19th సెంచరీ కోడ్ రాయాలి. నెక్స్ట్ రిమైనింగ్ ఎన్ని ఇయర్స్ ఉన్నాయి 48 ఉన్నాయి. ఈ 46 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి, లీప్ ఇయర్స్ అంటే ఏం చేయాలి 4తో డివైడ్ చేయాలి. 46ని 4తో డివైడ్ చేసి ఎన్నిసార్లు పోతుంది 11 టైమ్స్ పోతుంది. 19th సెంచరీ అంటే మనకి ఎన్ని ఆడ్ డేస్ వస్తాయి 1 ఆడ్ డే. ఓకే, సో ఆల్రెడీ ఇక్కడ చెప్పే కదా 19th సెంచరీ ఎన్ని ఆడ్ డేస్ 1 ఆడ్ డే అనమాట. ఓకే, ఈ పాయింట్ క్లియర్ కదా. సో 1947 అంటే 47 ఇయర్ కంప్లీట్ కాలేదు కాబట్టి 46 ఇయర్స్ వరకు కనుక్కోవాలి. మొత్తం 146 ప్లస్ 11. నెక్స్ట్ ఈ పార్ట్ వరకు తీసుకోండి. మనకి జనవరి నుంచి ఆగస్ట్ వరకు కావాలి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు. ఇంకొక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మనం ప్రతిసారి రాయకూడదు. ఫిబ్రవరి 28 డేస్ అంటే ఆడ్ డేస్ ఎన్ని వస్తాయి, రిమైండర్ ఆఫ్ 7 కదా 0 ఆడ్ డేస్. 29 డేస్ అంటే 1 ఆడ్ డే. 30 డేస్ అంటే 2 ఆడ్ డేస్. 31 డేస్ అంటే ఎన్ని ఆడ్ డేస్ వస్తాయి 3 ఆడ్ డేస్. రిమైండర్ ఆఫ్ 7 ఇది. ఓకే, జనవరిలో ఎన్ని డేస్ స్టార్టింగ్ కాబట్టి మొత్తం రాస్తున్నాను 31, ఫిబ్రవరి 28, మార్చ్ 31, ఏప్రిల్ 30, మే 31, జూన్ 30, జూలై 31, ఆగస్ట్ ఎంతవరకు కావాలి 15 వరకు కావాలి. ఓకే, ఇంతవరకు రాసాం. జనరల్గా అయితే ఏం చేయాలి, ఈ మొత్తాన్ని యాడ్ చేసి మళ్ళీ 7తో డివైడ్ చేయాలి. ఇలా కాకుండా ఏం చేస్తారంటే డైరెక్ట్గా అక్కడికక్కడ 7తో డివైడ్ చేయండి. 31 అంటే ఎన్ని ఆడ్ డేస్ వస్తాయి 3 ఆడ్ డేస్. 28 అంటే 0, 31 అంటే 3, 30 అంటే 2, 31 అంటే 3, 30 అంటే 2. ఎలా వస్తుంది 7తో డివైడ్ చేస్తే 31 అంటే 3, 15ని 7తో డివైడ్ చేస్తే 7 2 14, రిమైండర్ ఎంత 1. ఓకే, మొత్తం యాడ్ చేస్తే 3 3 ఎంత 6, 8, 11, 13, 16, 17. మంత్ వరకు ఎంత వచ్చింది 17. ఇది కూడా యాడ్ చేయండి. 17 ప్లస్ 1 ప్లస్ 46 ప్లస్ 11. ఈ మొత్తం యాడ్ చేస్తే మనకి ఎంత వస్తుంది 57, 58, 68, 75. మోర్ దాన్ 7 కాబట్టి 7తో డివైడ్ చేయండి. 7 బదులు 70. రిమైండర్ ఎంత 5. అంటే ఎన్ని ఆడ్ డేస్ 5 ఆడ్ డేస్. మనకు 5 అంటే ఏ రోజు ఫ్రైడే అవుతుంది. 5 అంటే
ఫ్రైడే. ఇది కంప్లీట్ జనరల్ క్యాలిక్యులేషన్స్. ఇక్కడ మీరు ఇంకో ఏం చేస్తారంటే ఒకటి మోర్ దాన్ 7 ఉన్నప్పుడు 7తో డివైడ్ చేయాలి కదా. ఇక్కడ ఇంకేం చేస్తారు, ఇంకా క్యాన్సిలేషన్ చేయండి. 7 వచ్చినా 7కి మల్టిపుల్స్ ఏం చేయాలి, క్యాన్సిలేషన్ చేయండి. ఇక్కడ ప్రాసెస్లో 1 ఉంది, 46 ఉంది, 11. 7తో డివైడ్ చేసే రిమైండర్ ఎంత 1 ప్లస్ 7తో డివైడ్ చేసే రిమైండర్ ఎంత 4, 7 42 ఇంటూ 4. నెక్స్ట్ 7తో డివైడ్ చేస్తే 7 1 7, రిమైండర్ ఎంత 4. ఇంతవరకు ఎంత వచ్చింది 1 ప్లస్ 4 5, 5 ప్లస్ 4 ఎంత 9. 9 నుంచి 7తో డివైడ్ చేసే రిమైండర్ ఎంత వచ్చింది 2 వచ్చింది. సో ఇయర్ వరకు రిమైండర్ ఎంత వచ్చింది 2 వచ్చింది. నెక్స్ట్ ఇక్కడ మల్టిపుల్స్ ఆఫ్ 7 చూడండి, 3 ప్లస్ 2 5, 5 ప్లస్ 2 ఎంత 7 క్యాన్సిల్. నెక్స్ట్ 3 ప్లస్ 3 ఎంత 6, 6 ప్లస్ 1 ఎంత 7. ఇంకేం మిగిలింది, ఇక్కడేమో 3 మిగిలింది, ఇక్కడేమో 2 మిగిలింది. 3 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ ఎంత 5 అయింది. 5 అంటే ఏమవుతుంది ఫ్రైడే అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ తీసుకున్నాము. 26 జనవరి 1950 అనేది ఏ రోజు అవుతుంది అంటే 1950 కంప్లీట్ కాలేదు కదా. ఎన్ని కంప్లీట్ అయినాయి 1949 వరకు తీసుకోండి. ఫస్ట్ ఇయర్లో చూడండి ఆట్ డేస్. ఇది 19th సెంచురీ. తర్వాత ఎన్ని ఇయర్స్ ఉన్నాయి రిమైనింగ్ 49. ఈ 49 ఎన్ని లీపీట్స్ ఉన్నాయి 4 1 4, నెక్స్ట్ 4 2 8. ఇప్పుడు ఏం చేస్తారు 19th సెంచురీ కోడ్ ఎంత 1. 49ని 7తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది 0. 12ని 7తో డివైడ్ చేస్తే 7 1 7 అంటే 5. అంటే ఓవరాల్గా ఆట్ డేస్ ఎన్ని వచ్చినాయి 6 ఆట్ డేస్ వచ్చినాయి. నెక్స్ట్ దీన్ని కూడా కనుక్కోవాలి కదా. 26 జనవరి 1 ఉంది, 26 ప్లస్ ఇది కూడా ఉంది కదా 6, దట్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది 32. 32ని మీరు 7తో డివైడ్ చేస్తే 4 28, ఆట్ డేస్ ఎంత 4. 4 అంటే మనకి ఏమవుతుంది థర్స్డే అవుతుంది. 4 అంటే ఏమవుతుంది థర్స్డే అవుతుంది. లేదు మీరు ఇక్కడ కూడా రాయొచ్చు. మీరు 26ని 7తో డివైడ్ చేశారనుకో 7 3 21. ఎన్ని ఆట్ డేస్ వచ్చినాయి 5 ఆట్ డేస్. ఇక్కడ ఏం మిగిలింది 6, 5 ప్లస్ 6 ఎంత 11. 11ని 7తో డివైడ్ చేస్తే 4 రిమైండర్. సో 4 అంటే ఏంటిది థర్స్డే ఇస్ ద ఆన్సర్. ఇలా మనం క్యాలిక్యులేషన్స్ చేయాలి. ఇప్పుడు ఎగ్జామ్ అడిగిన క్వశ్చన్ తీసుకున్నాం. విచ్ ఇయర్స్ క్యాలెండర్ విల్ బి సిమిలర్ టు 2018 క్యాలెండర్. ఫస్ట్ ఇక్కడ మనం ఆప్షన్ ఎలిమినేషన్ చూడండి. ఇది నాన్ లీప్ ఇయర్ కాబట్టి ఆప్షన్లో కూడా నాన్ లీప్ ఇయర్ ఉండాలి. 2018 లీప్ ఇయర్ కాబట్టి సో ఇది కాదు. నెక్స్ట్ లీప్ ఇయర్ వెంటనే వస్తే 6 ఇయర్స్కి రిపీట్ అవుతుంది. లీప్ ఇయర్ వెంటనే కాబట్టి 11 ఇయర్స్కి రిపీట్ అవుతుంది. ఇక్కడ చూడండి 2006 ఇది లీప్ ఇయర్ వెంటనే కాదు కాబట్టి 11 యాడ్ చేస్తే ఎంత వస్తుంది 2017 అంటే ఇది కాదు. ఇది లీప్ ఇయర్ వెంటనే వచ్చింది 2008 తర్వాత కదా. 6 యాడ్ చేస్తే ఎంత వస్తుంది 2015. మనకు కావాల్సిన 2018 కదా, ఆప్షన్ బి కూడా కాదు. నెక్స్ట్ 2007 లీప్ ఇయర్ వెంటనే కాదు అంటే ఎన్ని ఇయర్స్కి 11 ఇయర్స్కి 2018. ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్ ద క్యాలెండర్ ఆఫ్ ద ఇయర్ వాజ్ ద సేమ్ యాజ్ 2011. 2011కి సేమ్ క్యాలెండర్ ఇప్పుడు వచ్చి ఉంటుంది. ఇది నాన్ లీప్ ఇయర్ కాబట్టి ఆప్షన్లో కూడా నాన్ లీప్ ఇయర్ ఉండాలి. సో 2004 లీప్ ఇయర్ ఇది కాదు, 2008 లీప్ ఇయర్ ఇది కూడా కాదు. ఇంకా 2 ఆప్షన్స్ ఉన్నాయి. లీప్ ఇయర్ వెంటనే వస్తే 6 ఇయర్స్కి రిపీట్ అవుతుంది. లీప్ ఇయర్ వెంటనే కాకపోతే 11 ఇయర్స్కి రిపీట్ అవుతుంది. 2005 లీప్ ఇయరే కదా, సో ఎంత 6. 2011 ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్ సండే ఈజ్ 30 September 2018. In which of the following will also be Sunday on 13th September. ఇక్కడ చూడండి 30 సెప్టెంబరే సేమ్ క్యాలెండర్ అనేది మళ్ళీ ఎప్పుడు రిపీట్ అవుతుంది 2018 అంటే ఏంటిది ఇది నాన్ లీప్ ఇయర్. ఆప్షన్లో కూడా ఏముండాలి నాన్ లీప్ ఇయర్ ఉండాలి. 2024 లీప్ ఇయర్ కదా, సో ఇది కాదు. 2018 అనేది లీప్ ఇయర్ వెంటనే వచ్చిందా, లీప్ ఇయర్ వెంటనే అంటే లీప్ ఇయర్ 2016 వెంటనే అంటే 2017 రావాలి. లీప్ ఇయర్ వెంటనే రాలి కాబట్టి ఎన్ని ఇయర్స్కి రిపీట్ అవుతుంది 11 ఇయర్స్కి రిపీట్ అవుతుంది. 2029 ఆప్షన్ సి ఈస్ కరెక్ట్. నెక్స్ట్ వన్ క్యాలెండర్ ఫర్ ద ఇయర్ 2020 విల్ బి ద సేమ్ ఫర్ ద ఇయర్ 2020 క్యాలెండర్ ఇది లీప్ ఇయర్ ఎన్ని ఇయర్స్కి రిపీట్ అవుతుంది లీప్ ఇయర్ కాబట్టి 28 ఇయర్స్ కానీ 28 ఇయర్స్ యొక్క మల్టిపుల్స్ కానీ రిపీట్ అవుతుంది. సో 2020కి 28 యాడ్ చేస్తే 2048 ఆప్షన్లో లేదు. సో 2048 ఆప్షన్ ఏ కాదు, ఆప్షన్ సి కాదు. నెక్స్ట్ మల్టిపుల్ ఎంత ఉంది 56 కదా,
సో 2020కి 56 యాడ్ చేస్తే 2076 ఉంది. ఆప్షన్ బి ఈస్ కరెక్ట్. ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ డే వుడ్ ఇట్ బి ఆన్ 1st March 2020? ఏఎల్పి టెక్నీషియన్ అడిగాడు. 1st March 2020 ఏ రోజు అవుతుంది? దీనికి ముందు 2020 ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి నేను తీసుకోవాలి 2019 వరకు తీసుకోవాలి. ఈ 2019లో ఫస్ట్ ఏం చేయాలి? 2000 వరకు రాయాలి. రిమైనింగ్ ఎన్ని ఇయర్స్ ఉన్నాయి? 19 ఇయర్స్. ఈ 19 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి? 4 16. 2000 అంటే ఎన్ని ఆడ్ డేస్ వస్తాయి? 0 ఆడ్ డేస్. 19 ఇంకేం చేస్తారు? 7తో డివైడ్ చేయండి. 19 7తో డివైడ్ చేస్తే 7 రోజులు 14. ఎన్ని ఆడ్ డేస్? 5 + 4 = 9. ఓన్లీ ఇయర్ వరకు 9 ఆడ్ డేస్ వచ్చినాయి. నెక్స్ట్ 1st March వరకు వెళ్ళాలి కదా. 2020లో 1st March వరకు వెళ్ళాలి. ఏం చేయాలి? ఫస్ట్ జనవరి, ఫిబ్రవరి, మార్చ్. జనవరిలో ఎన్ని డేస్ ఉంటాయి? 31 డేస్. 31 డేస్ అంటే ఆడ్ డేస్ ఎన్ని? 3 ఆడ్ డేస్. ఇక్కడ ఫిబ్రవరిలో ఏం తీసుకోవాలి? 29 డేస్ తీసుకోవాలి. ఎందుకని? 2020 లీప్ ఇయర్ కదా. ఫిబ్రవరిలో ఎన్ని ఆడ్ డేస్ వస్తాయి? 1 ఆడ్ డే వస్తుంది. మార్చిలో ఎన్ని రోజులు తీసుకోవాలి? 1 డే మాత్రమే తీసుకోవాలి. 3 + 1 4, 4 + 1 ఎంత? 5. ఇంతవరకేమో 5 ఆడ్ డేస్, ఇంతవరకేమో 9 ఆడ్ డేస్. ఈ మొత్తం యాడ్ చేస్తే 9 + 5 = 14. 7తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది? 0. 0 అంటే సండే. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ వన్. వాట్ డే వుడ్ ఇట్ బి ఆన్ 1st September 2020? సో సేమ్ ఏం కావాలి? 1st September 2020 చేయాలి. అంటే 2020 ఇంకా కంప్లీట్ కాలేదు కాబట్టి దాని యొక్క ప్రీవియస్ ఇయర్ 2019. ఫస్ట్ ఇయర్లో ఆడ్ డేస్ ఎన్ని ఉన్నాయి అది చూడండి. 2019 రాయొచ్చు. 2000 ఇయర్స్ ప్లస్ రిమైనింగ్ 19 ఇయర్స్. ఈ 19 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి? 4 లీప్ ఇయర్స్ ఉన్నాయి. 2000 అంటే ఎన్ని ఆడ్ డేస్? 0 ఆడ్ డేస్. ప్లస్ 19ని 7తో డివైడ్ చేస్తే 7 రోజులు 14. 5 + 4 దట్ ఈజ్ ఈక్వల్ ఎంత? 9. ఈ పార్ట్ వరకు ఎన్ని ఆడ్ డేస్ వచ్చినాయి? 9 ఆడ్ డేస్ వచ్చినాయి. నెక్స్ట్ ఇక్కడ 1st September 2020 కూడా తీసుకోవాలి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్టు, సెప్టెంబర్. ఓకే, ఇంకా డైరెక్ట్గా నేను ఆడ్ డేస్ రాస్తున్నాను. జనవరిలో 31 డేస్ అంటే 3 ఆడ్ డేస్. ఫిబ్రవరి 2020 కాబట్టి లీప్ ఇయర్ 29 డేస్ అంటే 1 ఆడ్ డే. మార్చ్ 3 ఆడ్ డేస్. ఏప్రిల్ 2 ఆడ్ డేస్. మే 3 ఆడ్ డేస్. జూన్ 2 ఆడ్ డేస్. జూలై 3 ఆడ్ డేస్. ఆగస్టు 3 ఆడ్ డేస్. సెప్టెంబర్ 1. ఇక్కడ ఏం చేస్తారు మీరు? సమ్ 7 వస్తే క్యాన్సిలేషన్ చేయండి. ఓకే, మొత్తం యాడ్ చేసే బదులు సమ్ 7 వస్తే క్యాన్సిలేషన్ చేయండి. 3 + 1 4, 4 + 3 ఎంత? 7. ఎందుకు క్యాన్సిలేషన్ చేస్తున్నాము? 7ను 7తో డివైడ్ చేసి రిమైండర్ ఎంత వస్తుంది? 0 అవుతుంది. అలాగే 2 + 3 ఎంత? 5. 5 + 2 ఎంత? 7. మళ్ళీ క్యాన్సిల్. 3 + 3 6. 6 + 1 ఎంత? 7. ఇది కూడా క్యాన్సిల్. ఈ పార్ట్ వరకు ఎన్ని ఆడ్ డేస్? 0 ఆడ్ డేస్. ఈ పార్ట్ వరకు 9 కదా. 0 + 9 = 9/7. 7 1 = 7. రిమైండర్ ఎంత ఉంది? 2. 2 అంటే ఏ డే అవుతుంది మనకి? ట్యూస్డే అవుతుంది. సో ఫస్ట్ మండే అయితే 2 ఏంటిది? ట్యూస్డే. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. 26 జనవరి 2018 అనేది ఏ రోజు అవుతుంది? 26 జనవరి 2018 అంటే ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయినాయి? 2017 కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ మనం ఏం చేయాలి? దీన్ని ఎలా డివైడ్ చేయొచ్చు? 2000 ప్లస్ రిమైనింగ్ ఎన్ని ఇయర్స్? 17 ఇయర్స్. ఈ 17 ఇయర్స్లో ఎన్ని లీప్ ఇయర్స్ ఉన్నాయి? 4 3 12, 4 4 16. 2000 అంటే 0. 17 + 4 అంటే ఎంత? 21. సో 21ని మళ్ళీ నేను 7తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది? 0. ఈ పార్ట్ వరకు ఆడ్ డేస్ ఎన్ని వచ్చినాయి? 0 ఆడ్ డేస్ వచ్చినాయి. నెక్స్ట్ మనకి ఏం కావాలి? జనవరి 26 కదా. సో డైరెక్ట్ 26 తీసుకోండి. 26ని 7తో డివైడ్ చేస్తే 7 3 21. 5 ఆడ్ డేస్. ఇక్కడ ఎన్ని ఆడ్ డేస్? 0 ఆడ్ డేస్. 5 + 0 అంటే ఎంత? 5. 5 అంటే ఫ్రైడే ఈజ్ అవర్ ఆన్సర్. ఆప్షన్ ఏ ఈజ్ కరెక్ట్. ఇక్కడ మీరు ఎటువంటి కోడ్ గుర్తుపెట్టుకోవాల్సిన పని లేదు. చాలామంది ఏంటంటే కోడ్స్ చెప్పేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు. సో కోడ్స్ వల్ల కన్ఫ్యూజన్ అవుతుంది. ఒకవేళ మీకు కోడ్స్ ద్వారా కూడా చెప్పమంటే చెప్తాను. మీరు కామెంట్లో తెలియజేసి ఆ కోడ్స్ ద్వారా కూడా ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బట్ కాన్సెప్ట్ ద్వారా నేర్చుకుంటేనే బాగుంటుంది. నెక్స్ట్ వన్. వాట్ వాజ్ ద డే ఆఫ్ ద వీక్ 17th August 1947? 17th August
1947. సో ఎన్ని ఇయర్స్ కంప్లీట్ అయిపోయినాయి? 1946 ఇయర్స్ కంప్లీట్ అయిపోయినాయి కదా. ఇది ఎలా రాయొచ్చు? 19th century ప్లస్ రిమైనింగ్ 46 ఇయర్స్. ఈ 46 ఇయర్స్లో ఎన్ని లిపిడ్స్ ఉన్నాయి? 4 11 44. 19th century కోడ్ ఎంత అవుతుంది? 1 ప్లస్ ఈ 46 ఏం చేస్తారు? 7తో డివైడ్ చేయండి. 7 42. ఎన్ని ఆడ్ డేస్? 4 ఆడ్ డేస్ ప్లస్ 7 1 7. ఎన్ని ఆడ్ డేస్? 4 ఆడ్ డేస్. 4 + 4 8. 8 + 1 ఎంత? 9. మళ్ళీ 7 కంటే ఎక్కువ ఉంది కాబట్టి మళ్ళీ 7తో డివైడ్ చేస్తే ఎన్ని ఆడ్ డేస్? 2 ఆడ్ డేస్. ఇక్కడ ప్రాబ్లం అనేది ఈజీగా ఉండడానికి, పెద్ద పెద్ద నెంబర్స్ రాకుండా ఉండడానికి మాత్రమే నేను 7తో డివైడ్ చేస్తున్నాను. నెక్స్ట్ జనవరి నుంచి తీసుకోండి. జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్. అండ్ డైరెక్ట్గా ఆడ్ డేస్ రాస్తున్నాను. జనవరి 3 ఆడ్ డేస్. ఇక్కడ ఫిబ్రవరి 28 డేసే కదా, 0 ఆడ్ డేస్. మార్చ్ 3, ఏప్రిల్ 2, మే 3, జూన్ 2, జూలై 3, ఆగస్ట్లో 17 తీసుకోవాలి. ఇక్కడ ఏం చేస్తారు? 7 కంటే ఎక్కువ ఉంది కాబట్టి 7 రోజులు 14. ఇంకా రిమైండర్ ఎంత ఉంది? 3. మీరు 7 వచ్చినా 7 యొక్క మల్టిపుల్స్ ఏం చేయాలి? క్యాన్సిలేషన్ చేయండి. 3 + 2 ఎంత? 5. 5 + 2 ఎంత? 7. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతుందా? నెక్స్ట్ ఇక్కడ ఆల్రెడీ 2 మొత్తం ఇక్కడ ఆల్రెడీ 2 ఉంది కదా, 2 ప్లస్ మొత్తం యాడ్ చేసేయండి ఒకేసారి. 3 3 6 9 12 ప్లస్ 2 ఆడ్ డేస్. అంటే ఎన్ని ఆడ్ డేస్? 14. 7 కంటే ఎక్కువ కాబట్టి 7తో డివైడ్ చేయండి. దట్ ఈజ్ ఈక్వల్ టు 0 ఆడ్ డేస్. 0 అంటే మనకి ఏ రోజు వస్తుంది? సండే అవుతుంది. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. మీకు ఆల్రెడీ ఫస్ట్లో చెప్పాను 15th August 1947 ఏ రోజు అవుతుంది? ఫ్రైడే అవుతుంది. ఇది క్యాలెండర్లో అడిగాడు. అలాగే స్టాటిక్ జీకే ఇండిపెండెన్స్ మనకు వచ్చింది, అది ఏ రోజు అంటే ఫ్రైడే అవుతుంది. 2 days తర్వాతే కదా ఫ్రైడే, సాటర్డే, సండే. ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. ఓకే, దీంతో నేను క్యాలెండర్లో మ్యాక్సిమం అన్ని మోడల్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో నచ్చితే దయచేసి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే రైల్వే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్లయితే మన వీడియోస్ వాళ్ళకి షేర్ చేయండి. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్లో తెలియచేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.